ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరొక కీలక దశను చేరుకుంది. దాదాపు 6 సంవత్సరాల నిడివిలో సాగిన దర్యాప్తుకు సిబిఐ తాజాగా తెరదించింది. ఈ విషయాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్వయంగా సుప్రీంకోర్టులో తెలియజేయడం విశేషం. సుప్రీంకోర్టు బెంచ్ ముందు తమ దర్యాప్తు పూర్తయిందని ప్రకటించిన సిబిఐ తదుపరి విచారణకు కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది. వివేక హత్య కేసును జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలిస్తోంది. ఇప్పటికే గతంలో పలుమార్లు విచారణ చేసిన ఈ బెంచ్ ఇప్పుడు సిబిఐకు తదుపరి దిశానిర్దేశం ఇవ్వనుంది. సిబిఐ నివేదిక ప్రకారం అన్ని ఆధారాలను సమీక్షించి తుది నివేదిక రూపొందించామని పేర్కొంది. అయితే ఇంకా కోర్టు ఆదేశాలపై తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పి సిబిఐ ప్రస్తుతం భావిస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడిగా, మాజీ ఎంపీగా, మాజీ మంత్రిగా ప్రజా సేవలో నిలిచిన వైఎస్ వివేకానందరెడ్డి 2019లో మర్మమైన పరిస్థితుల్లో హత్యకు గురయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు మార్చి 15న కడప జిల్లా పులివెందుల్లోని తన నివాసంలో వివేక మృతదేహం కనిపించడం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. ప్రారంభంలో గుండెపోటుతో మరణించారని పేర్కొన్నప్పటికీ కొద్ది గంటలకే విషయం మలుపు తిరిగింది. మృతదేహంపై ఉన్న తీవ్ర గాయాలు హత్యకు చిట్ట చివరి ఆధారంగా మారాయి. శరీరంపై కత్తిపోట్లు, తలపై తీవ్ర గాయాలు హత్య వెనుక ఎవరో ఉన్నారనే అనుమానాలకు బీజం వేశాయి. హత్య వెనుక గల కుట్రల్ని ఎత్తి చూపుతూ వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. బాబాయ్ హత్యను ప్రజల్లో విస్తృతంగా ప్రస్తావిస్తూ ఎన్నికల్లో పెద్ద ఎత్తున వాడుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు దర్యాప్తు ఆశించినంత వేగంగా సాగలేదని ఆయనపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి కూడా అనేక మార్లు న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. తన తండ్రి హత్యకు న్యాయం జరగాలని కోరుతూ సుప్రీంకోర్టు వరకు వెళ్లిన దాదాపు 6 ఏళ్లుగా ఆమె పోరాటానికి పూర్తి న్యాయం లభించలేదు. 6 ఏళ్లు చేసినా కూడా ఇకపై కోర్టు ఎలా స్పందించనుంది, సిబిఐ నివేదికపై ఎలా స్పందిస్తున్నది రాష్ట్రం కాకుండా దేశం మొత్తానికి కూడా ఆసక్తికర అంశంగా మారిపోయింది. ప్రాధాన్యం కలిగి ఉందంటే అధికార పక్షం నుంచే కాక ప్రతిపక్షం మధ్యవర్తుల నుండి కూడా ఈ కేసుపై విశేషమైన దృష్టి ఉంది. సిబిఐ దర్యాప్తు ముగిసిందన్న ప్రకటన ఒకవైపు ఉండగా మరోవైపు చూస్తే కనుక ప్రజల మధ్యలో ఎన్నో అనుమానాలు, అసంతృప్తి మిగిలిపోయాయి. దర్యాప్తు ఎంత వేగంగా సాగినా, ఎలా జరిగినా కూడా ఎన్నో ప్రశ్నలు అక్కడే క్వశ్చన్ మార్క్గా నిలబడిపోయాయి. అలాగే దర్యాప్తు ఎంత పారదర్శకంగా సాగింది, నిజంగా నేరస్తులు శిక్షించబడతారా లేదా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిపోయిందా అన్న ప్రశ్నలు కూడా ఇంకా మెదులుతూనే ఉన్నాయి అందరిలో. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తుది ఆదేశాలు ఈ కేసులో కీలకంగా మారనున్నాయి. జస్టిస్ సుందరేష్ బెంచ్ ఏం ఆదేశిస్తుందో అన్నదే ఇప్పుడు కేంద్ర బిందువుగా మారింది.